మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత జూన్ 12వ తారీఖున ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ మధ్య ఈ రాష్ట్రంలోనే 3500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కోసం సుమారు 27,672 ల్యాప్టాప్లని సేకరణ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు సర్కారు భావించింది. టెండర్ పిలిచింది. ఈ టెండర్లో 3 సంస్థలు పాల్గొన్నాయి. ఒకటి షాన్బే సంస్థ, రెండోది సెల్కామ్ సంస్థ, మూడోది ది జిగ్మా ఎంటర్ప్రైజెస్ ఇండియా అనే సంస్థ. 3 సంస్థలు పాల్గొన్నాయి. వీటిల్లో షాన్బే సంస్థ ఈ 27,672 ల్యాప్టాప్ల సేకరణ కోసం 246,39,70,224 రూపాయలకి కోట్ చేస్తూ టెండర్ వేసింది. మిగతా సెల్కాన్ సంస్థ, జిగ్మా సంస్థ కూడా టెండర్లు వేశాయి. ఈ 3 సంస్థలతో పాటు ఈ 3 సంస్థల్లో ఏదైతే తక్కువ రేటుకి వేశారో 246 కోట్ల రూపాయలకి ల్యాప్టాప్లు అందిస్తామని ఇచ్చిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి టెండర్ 70% కట్టబెట్టారు. అది షాన్బే సంస్థ. సెల్కాన్ సంస్థకి 30% టెండర్లు కట్టబెట్టారు. ఇందులో అసలు విషయం ఏంటంటే బహిరంగ మార్కెట్లో ఒక్కో ల్యాప్టాప్ ధర సుమారు 45 నుంచి 50,000 రూపాయలు ఉంటే మన కూటమి ప్రభుత్వం ఒక్కో ల్యాప్టాప్కి ఎంత ఖర్చు పెడుతుందంటే 89,182 రూపాయలు కేటాయించింది. అంటే టెండర్ పిలిచిన సంస్థకి ఒక్క ల్యాప్టాప్కి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 89,000 రూపాయలు ఇస్తుంది. కానీ ఓపెన్ మార్కెట్లో ఒక్కో ల్యాప్టాప్ ధర ఎంత? 45 నుంచి 50,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ప్రభుత్వం 89,000 రూపాయలకి ఇస్తుందంటే ఇందులో ఎంత శాతం ఇస్తుంది అంటే ఒక్కో ల్యాప్టాప్కి మన ప్రభుత్వం ఆ సంస్థలకు టెండర్ దక్కించుకున్న సంస్థలకి ఎంత కేటాయిస్తుందంటే సుమారు 38 నుంచి 48,000 రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర మీద ఇస్తుంది. దీని వాల్యూ ఎంతంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ 27,672 ల్యాప్టాప్ల కోసం టెండర్ సంస్థలు షాన్బే సంస్థ, సెల్కాన్ సంస్థలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 106 నుంచి 112 కోట్ల రూపాయలు అదనంగా కేటాయిస్తుంది. ఈ అదనంగా కేటాయించేది మొత్తం ఇందులో ఎంత చేతులు మారుతా ఉన్నాయి? ఎందుకు బహిరంగ మార్కెట్లో 45 నుంచి 50,000 రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక్క ల్యాప్టాప్ కి అదనంగా 40,000 రూపాయలు టెండర్ సంస్థకి ఎందుకు ఇస్తుందని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విషయం రాష్ట్రంలో అంటే అదనంగా ఈ కేటాయింపులు ఏదైతే చేస్తా ఉన్నారో ఈ చేస్తున్న కేటాయింపుల విషయాన్ని మనం ఒకసారి పరిశీలనలోకి వస్తే ఇది మేక్ ఇన్ ఇండియా సంస్థ. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మేక్ ఇన్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో అంటే ఈ దేశంలో ఉత్పత్తి చేసే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి టెండర్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేశారు? నిబంధనలు మార్చి మేక్ ఇన్ ఇండియా అంటే తయారు చేసే సంస్థ చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది అనే పేరుతోటి నిబంధనలు మార్చి టెండర్లు కట్టబెట్టి ఒక ల్యాప్టాప్లన్నిటికీ సుమారు 112 కోట్ల రూపాయల అదనపు ప్రయోజనాలు, అదనపు లబ్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టెండర్ సంస్థలకు ఇచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, ఈ మొత్తం ల్యాప్టాప్ల టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగింది, ఇందులో మీకెంత వాటాలు అందాయి చెప్పాల్సిన అవసరం ఉందనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సంస్థ ఇదే మార్గదర్శకాల ప్రకారం చూస్తే అస్సాం విద్యాశాఖ వాళ్ళకి ఒక్కో ల్యాప్టాప్ కి ఎంత ఖర్చయింది? 38,000 రూపాయలు ఖర్చయింది. ఇది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సారథ్యంలోని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం ద్వారా టెండర్ బిడ్ నెంబర్ జీఈఎం 2025/692048 ద్వారా టెండర్ నిర్వహించి హెచ్పి క్రోమ్బుక్ G1M 11 8GB ర్యామ్ 32GB మెమరీ ల్యాప్టాప్ ని ఒక్కొక్కటి 38,501 రూపాయలకి అస్సాం విద్యాశాఖ సేకరిస్తే ఇదే
సమగ్ర శిక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ద్వారా ఇదే హెచ్పి క్రోమ్ జోన్, G1M, 8GB ర్యామ్, 64GB మెమరీకి ల్యాప్టాప్లని 246 కోట్ల రూపాయలకు సరఫరా చేసే విధంగా కాంట్రాక్టర్ కి ప్రభుత్వం అప్పచెప్పింది. అంటే ఈ ఒక్కో కాంట్రాక్టర్ కి ఒక్కో ల్యాప్టాప్ ని 89,000 రూపాయలకి ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. మరి అస్సాంలో 38,000 రూపాయలకి GEM ద్వారా ఒక్కో ల్యాప్టాప్ ని ప్రభుత్వం సేకరిస్తే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు 89,000 రూపాయలు ప్రైవేట్ కాంట్రాక్టర్ కి అందగిస్తుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నారా లోకేష్ గారు మీరు సమాధానం చెప్పండి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున బలోపేతం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో నాడు నేడు పేరుతోటి ప్రభుత్వ పాఠశాలని సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి దశను పూర్తి చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మిగతాయి పూర్తి చేయాలంటే మీరు ప్రజల నుంచి విరాళాల సేకరణ కోసం ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. మీ దగ్గర డబ్బులు లేవా? మీరు బ్రహ్మాండంగా చేయలేరా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన నాడు నేడు నీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై సుమారు 1 నెల రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. యూనిఫారాలు రాలేదు, షూస్ రాలేదు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఇవన్నీ అందించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. నారా లోకేష్ గారు మాత్రం విదేశాల టూర్లకు వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జల్సాలు చేస్తా ఉన్నారు. పెట్టుబడుల పేరుతోటి మీరు జరిపే ఈ తంతు మొత్తం ఒక జల్సా తంతుగా మారిందనేది మేము అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న 3,500 ప్రభుత్వ పాఠశాలలో 27,672 ల్యాప్టాప్లు అందించడం కోసం మీరు ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్టర్ కి అదనంగా 89,000 రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ మీద అదనపు లబ్ధి చేకూర్చి 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కి చేతులు మార్చే విధంగా మీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇందులో చాలా క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలని, కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలని కూటమి ప్రభుత్వం ఉల్లంఘించి ప్రైవేట్ కాంట్రాక్టర్ కి దోచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఇందులో విద్యాశాఖ మంత్రికి, ఇతర మంత్రులకి, అధికారులకి ఎంత వాటాలు అందాయో చెప్పాల్సిన బాధ్యత ఉందని మరోసారి మేము పునరుద్ఘాటిస్తూ బలోపేతం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేశారో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బైలింగ్వల్ డిక్షనరీలు లేవు, ఆంగ్ల మాధ్యమాన్ని ఎత్తేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతుల్ని అందించే దుస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అందుకనే మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ల్యాప్టాప్ల సేకరణ కార్యక్రమం మొత్తం అవినీతి అక్రమాలతో కూడుకొని ఉంది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ దీని మీద కూడా జరిపించండి అని మేము డిమాండ్ చేస్తూ ఈ ల్యాప్టాప్ల టెండర్ల విషయంలో గోల్మాల్ అయిన నిధుల్ని మీరు తక్షణమే ఆపాలి, మీరు ఎంక్వైరీ నిర్వహించాలి, విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యని అందించాలి, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో జరిగిన అవినీతి అక్రమాల మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీసి బుద్ధి చెప్పే విధంగా వ్యవహరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.